హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి, ప్రతి పూజకు ఓ అద్భుతమైన కథ ఉంటుంది. ఈ రోజు మనం సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తారో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు. మన సనాతన ధర్మంలోని ఆధ్యాత్మికత, జ్ఞానం మరియు ఆచారాల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. నరస్వామి తన అన్నగారు అయిన వినాయకునికి గణాధిపత్యం ఇచ్చుట వలన అలిగి క్రౌంచ పర్వతము అనగా శ్రీశైలం చేరారు. కుమారస్వామిని భూలోకం నుంచి తీసుకువెళ్ళుటకు శివపార్వతులు వృద్ధుల రూపం ధరించి వచ్చారు. గావున మొదట వృద్ధ మల్లికార్జునుడు, తర్వాత యవ్వనులుగా లోపల భ్రమరాంబ మల్లికార్జునులుగా వెలిశారు. ఈ విధముగా శ్రీశైలంలో జ్యోతిర్లింగము ఏర్పడింది. పార్వతులు అక్కడ కుమారస్వామితో కలిసి కాపురం పెట్టారు. అక్కడ చుట్టూ ఉన్న అడవిలో చెంచులు ఎక్కువగా నివసిస్తారు. వారు నాగదేవతలను కులదేవతగా పూజిస్తారు. వారిలోని ఒక చెంచు నాయకుడు ఆదిశేషుని అనుగ్రహంతో వల్లి అనే ఆమెను పెంచుకున్నారు. ఈమె ఆదిశేషుని మనవరాలు. భూలోకమునకు పాము రూపం వదిలి మామూలు మానవ స్త్రీగా వచ్చింది. ఒకరోజు కుమారస్వామి అడవికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి ప్రేమలో పడ్డారు. ఈ అమ్మాయి నాకు నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రిని కోరారు. అప్పుడు వల్లి తండ్రి, అయ్యా, మా అమ్మాయి నాగస్వరూపిణి. ఆమె రాత్రిపూట పామై తిరుగుతుంది. ఆమె పాముని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోనని శపథం చేసింది అని సుబ్రహ్మణ్యునికి వల్లి తండ్రి చెప్పారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు, నాకు ఇదేమంత కష్టం కాదు అని సర్పరూపం ధరించి వల్లిని వివాహం చేసుకున్నారు. ఈ సర్పరూపం ధరించినది మార్గశిర శుక్ల షష్ఠి రోజున. అందుకే ఈ రోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటున్నాం. పాము అనగా బ్రహ్మజ్ఞాన కుండలిని శక్తికి ప్రతీక. కనుక ఈ రోజు నుంచి నీవు బ్రాహ్మణ దేవుడుగా అనగా సుబ్రహ్మణ్యుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు కుమారస్వామిని దీవించెను. ఈ విధంగా పెళ్లి కొరకు కుమారస్వామి తన జాతినే మార్చుకుని సర్పముగా మారి సుబ్రహ్మణ్యుడయ్యేను. ఈ కథ ద్వారా మనకు ఒక ముఖ్యమైన సందేశం లభిస్తుంది. సర్పరూపం అంటే బ్రహ్మజ్ఞానం, కుండలిని శక్తికి మరియు ఆత్మజ్ఞానానికి ప్రతీక. ఇది మన పూజా విధానంలో ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఈ కథలో మనకు ధర్మం, శక్తి మరియు ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ధర్మానికి అనుగుణంగా మన జీవితాలను నడిపించాలని ఈ కథ మనకు చెబుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వ్రతం సర్పరూపంలో ఆధ్యాత్మిక శక్తికి గుర్తు చేస్తుంది. మన సనాతన ధర్మం గొప్పదనాన్ని గౌరవిద్దాం మరియు రక్షిద్దాం. అందరికీ తెలియచేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.